పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. 3 వారాల నుంచి ఈ వాక్యాన్ని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మొట్టమొదటి వారము ఏమి మాట్లాడారయ్యానంటే, వాక్యము మందిరములకు వచ్చిన నీవు నేను దేవుడు మాట్లాడుతున్నారు కాబట్టి వాక్యాన్ని ఏ విధముగా వినాలి, ఏ మనసుతో వినాలి, ఏ హృదయంతో వినాలని అని మాట్లాడారు. రెండవదిగా విన్న వాక్యాన్ని ఏమి చేయాలి అని మాట్లాడారు. ఈరోజు నువ్వు వాక్యము వింటే నీకు కలిగిన శ్రేష్టత ఏమిటి? ఆ ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతున్నారు, మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకో. నువ్వు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే నీకు శ్రేష్టమైనది ఆయన ఇస్తారని ఆయన మాట్లాడుతున్నారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమిటి ఆ శ్రేష్టము? ఇదే విషయాన్ని సమూయేలు గారు ఆ యొక్క మొట్టమొదటి సౌలు రాజుతో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. సమూయేలు గారు మాట్లాడుతున్నారు, మాట వింటే శ్రేష్టం అంటూ ఉన్నారు. లేఖనము సెలవిస్తుంది, దేవుడు సంతోషించాలనంటే, నీ పట్ల ఆనందించాలనంటే ఆయన అంటూ ఉన్నారు, ఆయన మాట నీవు వినాలి. ఈరోజు నేను అనుకుంటున్నా, మనమందరం అనుకుంటున్నాము, కానుకలు ఇస్తే, అర్పిస్తే, లేదా రకరకముల ఆస్తి పాస్తులు బంగారములు దేవుని యొక్క మందిరములోనికి ఇస్తే అది మనకు శ్రేష్టము, మనకు సంతోషం అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, మాట వింటే ఆయనకు సంతోషము, మాట వింటే ఆయన నిన్ను శ్రేష్టమైన వాడిగా ఆయన చూస్తూ ఉన్నాడట. హల్లెలూయా అని చెబుతూ అంటున్నారు, ఆలోచించుకో. ఒకసారి చదవండి తల్లది. ఆలోచించుము. దేనికోసం ఆలోచించమంటూ ఉన్నారు? మాట వింటున్నావా లేదా ఆలోచించుకో. ఈరోజు సౌలు మహారాజుతోనే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు, నీ హృదయంలో ఆలోచించుకో. వాక్యాన్ని వింటూ ఉన్నావు కానీ దాని ప్రకారంగా నడుస్తున్నావా? ఈరోజు ఆలోచించుకోవాలి. మనమందరం రక్షింపబడిన కానుంచి కొన్ని వందల వాక్యాలు విన్నాం, ప్రసంగాలు విన్నాం. ఒక్క వాక్యం విన్న వాక్య ప్రకారంగా నడవగలుగుతున్నావా? ఆజ్ఞల ప్రకారముగా జీవించగలుగుతున్నావా? న్యాయ విధుల ప్రకారముగా బ్రతకగలుగుతున్నావా? అందుకే ఆయన అంటున్నారు, సమూయేలు గారు అంటున్నారు, మాట వినుట శ్రేష్టము. జ్ఞాని అయిన సొలొమోను అంటున్నారు, మాట వినుట శ్రేష్టము. అసలు మందిరానికి ఎందుకు రావాలయ్యా? ఎందుకు వస్తున్నావు మందిరానికి? ఒక్కసారి చూద్దాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 38వ వచనం చదవండి తల్లి. ఎందుకు మందిరానికి రావాలో యేసు ప్రభుల వారు అక్కడ రాయిస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడే వచ్చుచుండిరి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఎందుకు వస్తున్నాం? ఆయన మాట వినడానికి వస్తున్నావా? లేదా రకరకాల అభిప్రాయాలు పెట్టుకుని వస్తున్నావా? రకరకాల ఆలోచనలు పెట్టుకుని వస్తున్నావా? ఒక కుర్రవాడు ఫోన్ చేసి నాకు అంటూ ఉన్నాడు, అయ్యా మీరు యాజకులు కదా, మీ సంఘంలో ఉన్న ఎవరన్నా యవనస్తులు ఉంటే నాకు సంబంధం చూడండి అని చెప్తున్నాడు. నేను అన్నాను, నాన్న మనుషులకు సంబంధం చూడను, దేవునికి మనిషికి సంబంధం పెట్టే పాస్టర్ నేనని చెప్పా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే సంఘం ఎందుకు ఉపయోగపడుతుంది అనంటే వివాహాలకు ఉపయోగపడుతుంది. సంఘం ఎందుకు అయ్యానంటే బర్త్డే ఫంక్షన్లకు ఉపయోగం చేసుకుంటూ ఉన్నారు సంఘాన్ని.
ఎందుకు మందిరంలోనికి నువ్వు రావాలి? ఎందుకు మందిరంలోనికి పెందలకాడ వస్తూ ఉన్నారు? దేవుడు మాట్లాడుతున్నారంటే వాక్యము వినడానికి మాత్రమే నువ్వు రావాలి. హల్లెలూయా. ఎందుకు వస్తున్నావు మందిరానికి? చీరలు చూపించుకోవడానికా? ఎందుకు వస్తున్నావు మందిరానికి? నగలు చూపించుకోవడానికా? ఎందుకు వస్తున్నావు మందిరానికి? నీ అందాన్ని చూపించుకోవడానికి వస్తున్నావా? నీ మాటకారతనాన్ని చూపించుకోవడానికి వస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నారు, మందిరమునకు ఎందుకు రావాలనంటే ఆయన స్వరము వినడానికి, ఆయన వాక్యము వినడానికి, ఆయన ఆజ్ఞలు వినడానికి, ఆయన కట్టడలు వినడానికి నువ్వు మందిరానికి రావాలి. లేదా రకరకముల లోకాశలు పెట్టుకుని మందిరానికి కాదు నువ్వు రావాల్సింది. అందుకే సొలొమోను గారు మాట్లాడుతున్నారు, మందిరములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టమని ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు మనము మాట వింటూ ఉన్నామా? ఈ చెవులోంచి విని ఆ చెవులోంచి విడిచిపెట్టిస్తున్నాం. అందుకే చాలా సందర్భాల్లో దేవాది దేవుడు పలికిన మాట ఏమిటనంటే చెవులు గలవాడు వినడు. ఈరోజు చెవులు ఉండడం లేదు. ఈరోజు మనకి ఈ శారీరక చెవులు చక్కగా అలంకరించుకుంటున్నాం. ఎందాక వచ్చేటప్పుడు పట్టీల సౌండ్ అనబడింది. అక్కడ మోకరించుకుంటుంటే మరి ఆ బిడ్డలో నాకు తెలియదు. ఆ బిడ్డను మారు మనసు పొందునుగాక. ఎక్కడ పెడుతున్నావు వాక్యాన్ని నీవు? ఆయన వాక్యాన్ని చేతులు కట్టుకోండి, ఆయన వాక్యాన్ని మెడలకు కట్టుకోండి, ఆయన వాక్యాన్ని గుండెలో పెట్టుకోండి. ఆయన వాక్యం నుంచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు నీ దగ్గర వాక్యం ఉండాలంటే ఈరోజు మనమేం పెట్టుకుంటున్నాం? అన్యులు పెట్టుకున్నట్టు పెట్టుకొని నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను బ్రతికించు, రకరకాల మాటలు మనం మాట్లాడుతున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నారు, నాన్న నా కుమారుడా తిమోతి, అన్న వస్త్రము కలిగి జీవించు. అన్నము వస్త్రము ఉంటే చాలు నీకు. ఏదో రకరకాల ఆస్తుపాస్తులు, రకరకాల భంగాలు, రకరకాలు నువ్వు ధరించుకో అవసరం లేదు, సంపాదించుకో అవసరం లేదు. ఎందుకు వస్తున్నావు సంఘానికి? ఆయన వాక్యము శక్తి గలది, ఆయన వాక్యము జీవము గలది, ఆయన వాక్యము రెండంచులు గల ఖడ్గము. కాబట్టి నువ్వు ఆయన వాక్యాన్ని వినడానికి రావాలి. ఆయన వాక్యం వినడం ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవడానికి రావాలి. ఆయన వాక్యం వినడం ద్వారా నీ బ్రతుకును మార్చుకోవడానికి, నీకు ఉన్న శాపమును, నీకు ఉన్న పాపమును, నీకు ఉన్న ప్రతి దేవునికి వ్యతిరేకమైనది విడిచిపెట్టుకోవడానికి నువ్వు మందిరానికి రావాలి. ఎందుకు వస్తూ ఉన్నాం? రావాలి కాబట్టి వస్తున్నామా? పక్కింటో లేదు అనుకుంటారని వస్తున్నామా? మందిరానికి వస్తే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడిన తర్వాత నీలో ఏమి జరుగుతుంది, నాలో ఏమి జరుగుతుంది అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యము ఎందుకు వినాలి? వాక్యం వింటే ఏమి జరుగుతుంది నీలోనంటే అంటూ ఉన్నారు. వాక్యము ఎలాంటిది తెలుసా? 1 జీవము గలది, 2 అది శక్తి గలది, అది బలము గలది. ఆ వాక్యములు నీలోనికి వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది, నీలో ఏ అవయవాలకు వెళ్తుందనే మాట్లాడుతున్నారు. వాక్యము వింటే ఏమి జరుగుతుంది, ఆ వాక్యము ఎక్కడికి వెళ్తుంది అనంటే వాక్యము శక్తి గలది కాబట్టి, వాక్యము జీవము గలది కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్త పెట్టుకొని వింటే ఆ వాక్యము ఎక్కడికి వెళ్తుందో తెలుసా? మొదట నీ ప్రాణములోనికి వెళ్తుంది, రెండవదిగా నీ ఆత్మలోనికి వెళ్తుంది, మూడవదిగా నీ మూలుగులోనికి వెళ్తుంది, నాలుగవదిగా నీ హృదయంలోనికి వెళ్తుంది, ఐదవదిగా నీ తలంపుల్లోనికి వెళ్తుంది, ఆరవదిగా నీ యొక్క ఆలోచనలోనికి వెళ్ళిపోతుంది. అదే వెళ్ళిపోయి ఏమి చేస్తుందో తెలుసా? నిన్ను శోధిస్తుంది, నిన్ను పరిశీలిస్తుంది, అది నిన్ను పరిశోధిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఉన్నదా? ఏదైనా చెడు కార్యం ఉన్నదా?
ఏదైనా దుష్ట కార్యం ఉన్నదా, ఏదైనా చెడు ఆలోచనలు ఉన్నాయా అని చెప్పి ప్రాణ, ఆత్మ, దేహము, మూలుగులు, తలంపులు హృదయంలోనికి వెళ్ళిపోయి చొచ్చుకొని వెళ్ళిపోయి ఆఖరికి తలంపులు ఆలోచనలకు వెళ్ళిపోయి అది పరిశీలించి పరిశోధిస్తుంది. ఈరోజు మనము ఏ విధముగా ఉంటూ ఉన్నాం? హృదయములోనికి వాక్యాన్ని వెళ్ళడం లేదు, ఆ ప్రాణములోనికి వాక్యాన్ని వినడం లేదు, ఆ దేహములోనికి వెళ్ళనివ్వడం లేదు, ఆ యొక్క హృదయ తలంపుల్లోనికి వెళ్ళడం లేదు. మూసుకొని కూర్చుంటున్నాం మనం. ఆయన అంటూ ఉన్నారు, వాక్యము శక్తి కలదే, వాక్యము బలము కలదే, అది రెండంచులు గల అది ఖడ్గం, అది నీ ప్రాణమును నీ దేహమును వేరు చేసేస్తుంది. అది ఇలాంటి శక్తి గల వాక్యాన్ని మనం వింటూ ఉన్నామా? వాక్యానికి అవకాశం ఇస్తూ ఉన్నామా, లేదా లోక మాటలకు అవకాశం ఇస్తున్నావా? ఈరోజు సంఘాలలో మార్పు ఎందుకు రావడం లేదు గల కారణము ఏమిటయ్యానంటే వాక్యాన్ని వింటూ ఉన్నాము, కానీ దానిని శరీరములోనికి, ప్రాణములోనికి, హృదయములోనికి వెళ్ళనివ్వడం లేదు, అడ్డుపడిపోతూ ఉన్నాయి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, హృదయం అనే తలుపు దగ్గర నేను తడుతూ ఉన్నాను, తలుపు తీస్తే లోపలికి వస్తానంటూ ఉన్నాడు ఆయన. ఈరోజు మనము తీస్తూ ఉన్నామా? తిండికి తీస్తూ ఉన్నాం కదా, చెడ్డ మాటలకు తీస్తూ ఉన్నాం, రకరకమైన పోకిరి మాటలకు తీస్తూ ఉన్నాం, అన్యాయము, అక్రమైన తలంపులకు మనము ఈ యొక్క శరీరమును, ప్రాణమును, దేహమును తెరిచిపెట్టుకొని కూర్చుంటూ ఉన్నాం. జీవం గల వాక్యమునకు, శక్తి గల వాక్యమునకు మనము తెరవడం లేదు తల్లి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఫలించలేకపోతున్నాం? ఎందుకు మనలో శక్తి రావడం లేదు? ఎందుకు మనం బలం రావడం లేదు? ఎందుకు మనం వరాలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు దేవుని స్వరూపంలోనికి మార్చబడలేకపోతున్నాం అని అంటే ఒకటి కారణం, ఆయన మాటను వినడం లేదు. మన పూర్వీకులందరూ మాట వినలేదు. రాజులను పంపించాడు ఆయన ప్రవక్తలను పంపించాడు, ఆయన న్యాయాధిపతులను పంపించాడు. ఎవరు మాటను లెక్క చేయలేదు, అందరినీ చంపుకుంటూ వచ్చారు. అందుకే వాక్యమై ఉన్న దేవుడు శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము శరీరధారి ఈ లోకములో నివసిస్తూ ఉంటేను అందుకు వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు ఈ లోకములోనికి? రావాల్సిన పని ఏమిటంటే మనుషులు దేవుని వాక్యము వినడం లేదు, దేవుని వాక్యము లక్ష్య పెట్టడం లేదు, ఆ హృదయంలోనికి వెళ్ళడం లేదు, ఆ తలంపులోనికి వెళ్ళడం లేదు. కాబట్టి దేవుడు సింహాసనమును వదిలి ఈ భూమి మీదకి ఒక మనిషి రూపంలో రావడం జరిగింది. అయినా సరే మనము వాక్యాన్ని ప్రక్కన పెట్టిస్తున్నాం. రోమా సామ్రాజ్యం వారు ఒకేసారి చంపారు, కానీ మనము దినదినము పాపము చేస్తూ దేవుణ్ణి చంపేస్తూ ఉన్నాం, సిలువ వేస్తూ ఉన్నాం. అందుకే ఆయన అంటూ ఉన్నారు, ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతున్నారు, దేవాలయంలోనికి మీరు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోండి. ఆయన మాటలు వినబడుతున్నాయి, ఆయన స్వరము వినబడుతుంది, ఆయన కట్టడలు వినబడుతున్నాయి. కాబట్టి ఆ శ్రేష్టమైన దానిని వినడానికి మీరు ఏమి చేయాలో తెలుసా? భయభక్తులు కలిగి ఉండి మీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకోమంటూ ఉన్నారు. హల్లెలూయా. నీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకుంటే, నా ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకుంటే ఏమి జరుగుతుందయ్యా అని అంటే చూద్దాం. 1వ దశలోని పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి తల్లి. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నువ్వు వాక్యము నీలోనికి వెళ్ళినప్పుడు, నీ దేహంలోనికి వెళ్ళినప్పుడు, నీ ఆత్మలోనికి వెళ్ళినప్పుడు, నీ మూలుగుల్లోనికి వెళ్ళినప్పుడు, నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు, నీ తలంపుల్లోనికి వెళ్ళినప్పుడు ఆ వాక్యము ఏమి చేస్తుందో తెలుసా? కార్యసిద్ధి కలుగ చేయడానికి ఆ వాక్యము పని చేస్తూ వస్తుంది. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు కార్యాలు జరగట్లేదండి. నానారోగ్యం నా దగ్గర ఉంటుందండి, శాంతి సమాధానం లేదండి, నాలో శక్తి లేదండి, నాలో బలం లేదండి అంటూ ఉన్నామే. గల కారణం ఏమిటంటే వాక్యములు నీలోనికి వెళ్తే కార్యసిద్ధి కలుగుతుంది, అది పనిని చేయిస్తుంది.
కానీ ఈరోజు కార్యసిద్ధి కలగడం లేదనంటే వాక్యాన్ని నాకు కాదు అనుకుంటున్నావు సహోదరి. ఆ వాక్యము ఎవరికో అనుకుంటున్నావు నువ్వు. అది నువ్వు అలా అనుకుంటే దేవుడు నీవాడు కాదు, ఎవడు వాడో అనుకుంటున్నావు నువ్వు. వాక్యము నువ్వు జాగ్రత్తగా వింటే అది నీ లోపలికి వెళ్ళి ఏమి చేస్తుందో తెలుసా? కార్యసిద్ధి కలుగచేస్తుంది. నువ్వు దేనికోసము వచ్చావో మందిరానికి, నువ్వే ఆలోచనతో వచ్చావో, దేవుని నుంచి ఏది పొందుకోవాలనుకుంటున్నావో, దేవుని నుంచి ఏది నువ్వు స్వీకరించాలనుకుంటున్నావో, ఏది పొందుకోవాలనుకుంటున్నావో ఆ వాక్యము వెళ్ళి ఆ కార్యాన్ని ఏమి చేస్తుందంటే సఫలము చేస్తూ వస్తుందట. హల్లెలూయా. కార్యసిద్ధి కలుగు చేసుకుంటూ వస్తుంది. అది పెంపొందించుకుంటూ వస్తుంది. నీ రూపాన్ని మార్చివేసుకుంటూ వస్తుంది. నీ స్వరూపాన్ని మార్చివేసుకుంటూ వస్తుంది. అది చివరికి కార్యసిద్ధి కలిగ చేసే వరకు కూడా అది నీలో ఉండి పని చేస్తూ వస్తుంది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు వాక్యము ఎందుకు వినాలి? నీలో కార్యము జరగడానికి వాక్యము నువ్వు వినాలి. ఏమిటి ఈ కార్యమయ్యానంటే మొట్టమొదటిగా చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుతావు. మొట్టమొదటి కార్యం ఏమిటి? ఆ వాక్యము నీలోనికి వచ్చిన తర్వాత ఆ వాక్యము చేసే కార్యం ఏమిటనంటే నిన్ను అది బ్రతికిస్తుంది. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. పాపములో చనిపోయిన నీవు, శాపములో ఉంటున్న నేను, ఆ వాక్యము నీలోనికి వెళ్ళిన తర్వాత ఏమి చేస్తుందో తెలుసా? అది నిన్ను బ్రతికించడము మొదలు పెడుతుంది. చప్పట్లు కొట్టే దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అది నీ వాక్యము ఊపిరి పోస్తుంది నీకు. ఆ వాక్యము నీలో జీవమును పోస్తుంది. ఆ వాక్యము నీకు శక్తిని ఇస్తుంది. ఆ వాక్యము నీలో జీవమును ప్రవహింపజేస్తుంది. ఆ వాక్యము ఎప్పుడు హృదయాన్ని తెరిస్తే, ఎప్పుడో నీ తలంపులను తెరిస్తే, ఎప్పుడో నీ ప్రాణమును తెరిస్తే, ఎప్పుడో నీ శరీరమును తెరిస్తే ఆ వాక్యము లోపలికి వెళ్ళి అది నేను ఏమి చేస్తుంది? మొట్టమొదటి కార్యం అంటే ఆ కార్యము ఏమిటంటే నిన్ను, మృతులలో ఉన్న నిన్ను జీవింప చేయడం మొదలు పెడుతుంది. అది నిన్ను బ్రతికించడం మొదలు పెడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం ప్రాణం పోయే స్థితిలో. డాక్టర్ ఏం చేస్తాడు? మొట్టమొదటిగా సిలైన్ పెడతాడు, శక్తిని ఇవ్వడానికి ఇంజెక్షన్ చేస్తాడు. అంటే కొన ఊపిరితో ఉన్న నిన్ను నన్ను ఆ డాక్టర్ ఏమి చేస్తాడంటే ఐసీయూలో పెట్టి అతను శక్తిని బలాన్ని ఇవ్వడానికి ట్యాబ్లెట్స్, టానిక్లు, ఇంజెక్షన్లు అన్నీ పెడుతూ ఉంటాడు. నువ్వు శక్తిని పొందుకొని లేవలేని నువ్వు కూర్చుంటావు, కూర్చున్న నీవు నిలబడతావు, నిలబడిన నీవు పరిగెట్టడం ప్రారంభిస్తావు. వాక్యము చేసేది అదే. మృతులలో ఉన్న నిన్ను నన్ను వాక్యము జీవింప చేస్తుంది, బ్రతకనిస్తుంది. సామెతల గ్రంథం మాట్లాడుతున్నాడు ఏమిటంటే ఆ వాక్యమును జాగ్రత్తగా పట్టుకుంటే, ఆ వాక్యమును జాగ్రత్తగా భద్రము చేసుకుంటే, ఆ వాక్యమును జాగ్రత్తగా గుండెలోనికి ఆహ్వానిస్తే ఆ వాక్యము నిన్ను బ్రతకనిస్తుంది, జీవింప అది చేస్తుంది. యాయిరు అంటూ ఉన్నాడు, అయ్యా ఒకే ఒక కుమార్తె నాకున్నది, చావ సిద్ధముగా ఉన్నది. ఇంటికాడ నుంచి ఒకడు వచ్చి మాట్లాడుతున్నాడు, నీ కుమార్తె చనిపోయింది. దేవుడు అంటూ ఉన్నాడు, నా మాట యందు లక్ష్యం ఉంచు, నా మాట యందు విశ్వాసం ఉంచు, నా మాటని హృదయంలోనికి వెళ్ళని, నా మాటని నీ దేహంలోనికి వెళ్ళని, నా మాటని నీ ప్రాణ ఆత్మ దేహంలోనికి వెళ్ళని, కార్యము జరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. యాయిరు విన్నాడు. ఏమి చేశాడో తెలుసా? అతను మొదట మృతులలోనికి వెళ్ళిపోయిన ఆ యొక్క అవిశ్వాసములలోనికి వెళ్ళిపోయిన, మృత జీవితంలోనికి వెళ్ళిపోయిన యాయిరు మొదట బ్రతికాడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మృత దేహమైన ఆ చిన్న కూతుర్ని దేవుడు చెయ్యి పెట్టి లేపి బ్రతికించాడు. గల కారణం ఏమిటో తెలుసా? వాక్యము జీవము కలది, వాక్యము శక్తి కలది.
అందుకే సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, వాక్యము నిన్ను బ్రతకనిస్తుంది. ఈరోజు పాపములో చనిపోయినవి ఇక్కడ కూర్చున్నావేమో, శాపములో కొట్టిమట్లాడిపోతూ ఏమి చేయాలి నా జీవితం అనుకుంటూ ఉన్నావేమో, నా బిడ్డలు ఏమి చేయాలి, ఏ విధంగా పోషించాలనుకుంటూ ఉన్నావేమో, వాక్యాన్ని గుండెల్లోనికి వెళ్ళని, గుండెలో తెరో, హృదయాన్ని తెరో. దేవుడు నీకు కార్యము చేయడం మొదలు పెడతాడు, ఆయన పని చేయడం మొదలు పెడతాడు. మొదట నిన్ను బ్రతికిస్తాడు, తర్వాత నీ కుటుంబంలో మృతములో ఉన్న నీ బిడ్డలను, మృత దేహంలో ఉన్న ఆ మృతమైపోయిన అవిశ్వాసంలో ఉన్న రక్షణని నీ భర్తను మార్చడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. యాయిరు మొదట బ్రతికాడు, రెండవదిగా కుమార్తెను కూడా బ్రతికించుకున్నాడు. గల కారణం ఏమిటనంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం లీనులకు వెళ్తే కార్యము చేస్తుంది, అది నీలోనికి వెళ్తే కార్యసిద్ధి కలగజేస్తుంది ఆ వాక్యం. హృదయాన్ని తెరవండి, వాక్యానికి స్థానం ఇవ్వండి. యాయిరు ఇంటికి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ గృహంలో అంతా కూడా ఇదిగో పోకిరి చేష్టలు ఉన్నాయి, అల్లరి చేసేవారు, గోల చేసేవారు, రకరకముల లోకమంతా ఈ గృహంలో ఉంది. నేను వెళ్ళాలంటే గృహాన్ని ఖాళీ చేయి, స్థలం ఇయ్యని మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని ఖాళీ చేసే, నీ హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రను ఖాళీ చేయి, పరిశుద్ధపరచుకో. దేవుని వాక్యాన్ని ఆహ్వానించు, ఆ వాక్యం నిన్ను మొదట బ్రతికించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా, బ్రతికించడం మొదలు పెడుతుంది. సిలువలో దొంగ చనిపోతూ ఉన్నాడు కొన్ని నిమిషాలలో, వాక్యము ఇద్దరు విన్నారు, వాక్యాన్ని స్వీకరించింది ఒకే ఒక దొంగ. ఆ దొంగ మాట్లాడుతున్నాడయ్యా, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు దేవుడువయ్యా, నీకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకొక దొంగ అంటూ ఉన్నాడు, నువ్వు నిజముగా దేవుడైతే నన్ను క్రిందకు దింపు, మరలా లోకంలోనికి వెళ్ళిపోతాను, మరలా పాపములోనికి వెళ్ళిపోతాను, మరలా బందిపోటు దొంగలాగా నేను తయారైపోతాను అని చెప్పి అంటూ ఉన్నాడు. వాక్యానికి హృదయాన్ని తెరవ, హృదయాన్ని తెరవండి తల్లి. రకరకాల లోక విషయాలకు నీ హృదయాన్ని తెరవడము కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యము శక్తి కలది, వాక్యము జీవము కలది. నీ హృదయాన్ని ఒక్కసారి తెరిస్తే ఆయన నీలోనికి వచ్చి నీలో ఉన్న కల్మషమును తీసివేస్తాడు, నీలో ఉన్న పాపమును తీసివేస్తాడు, నీలో ఉన్న శాపమును తీసివేసి ఆయన కార్యము చేయడము మొదలు పెడతాడు, నిన్ను బ్రతికిస్తాడు. రెండవదిగా ఏమిటి, ఆయన మాట వింటే ఏమి జరుగుతుంది అనంటే, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 22వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక తల్లితో ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యానికి స్థానం ఇవ్వడం లేదు ఆమె. చదువు తల్లి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. హల్లెలూయా. ఈ మాటలని మాట్లాడే ముందు ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన, నా మాట నమ్మము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని మాటను నమ్మడం లేదు, దేవుని మాటకు స్థానం ఇవ్వడం లేదు. దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా నా మాట ఒక్కసారి నమ్ము, నా మాటను ఒక్కసారి గుండెల్లోనికి ఆహ్వానించు, నా మాటను ఒక్కసారి నువ్వు స్వీకరించు అంటే ఆ తల్లి వెంటనే ఆ మాటను హృదయంలోనికి చేర్చుకున్న వెంటనే ఆమె పొందుకున్నది ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. రెండవదిగా దేవుడు నీలో చేసే కార్యం ఏమిటి అనంటే, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావు. ఎప్పుడు పొందుకుంటావో పరిశుద్ధాత్మ దేవుణ్ణనంటే, వాక్యము మొదట నీలో ఉండాలి, జీవము గల మాటలు నీలో ఉండాలి, ఆయన కట్టడలు నీలో ఉండాలి. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పొందుకుంటావు. ఈరోజు ఎందుకు పొందుకోవడం లేదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటే, వాక్యము నీలో ఉండడం లేదు, వాక్యము నాలో ఉండడం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే నీలో వాక్యము ఉండాలి.
ఆ సమరయ స్త్రీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి మొదట వాక్యము గుండెల్లో ఉన్నది. గుండెల్లోనికి వాక్యము తెరిచింది, ఆహ్వానించింది, ఆయన మాట నమ్మింది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించింది, పొందుకుంది. ఇంకా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేకుండా ఇక్కడ కూర్చుంటున్నావేమో సహోదరి సహోదరుడా, గల కారణము ఆ లోపము నీకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యము మొదట నీలో ఉంటే, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటావు. ఈరోజు మనం అనుకుంటున్నాం దర్శనాన్ని చూస్తే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నావు అనే అవగాహనలో ఉన్నావు. సాతానుడు నిన్ను మోసం చేస్తున్నాడు, జాగ్రత్త. ఓ సహోదరి, ఓ సహోదరుడా, చిన్న దర్శనము చూసినంత మాత్రాన నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేదు. ఇంకా నువ్వు బెలిసెసరు దర్శనాన్ని చూశాడు. ఆ యొక్క నెబుకద్నెజరు కలను కన్నాడు. వారన్యులో ఈరోజు నువ్వు దర్శనము చూస్తే కలలు కంటే నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాను అనుకుంటున్నావు. నేను సాతానుడు భ్రమపరుస్తున్నాడు, జాగ్రత్త. అది భ్రమపరిచే ఆత్మది, అది సాతానుడు ఆత్మది. నేను భ్రమపరుస్తూ ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే కొండను విడిచిపెడతావు, నీ మాటలను విడిచిపెడతావు, నీ తలంపులను విడిచిపెడతావు, హేయమైన క్రియలను విడిచిపెడతావు, నీ ప్రవర్తనను సరిచూసుకుంటావు. నీ ప్రవర్తన పరిశుద్ధముగా ఉంటుంది. పోక్రియ మాటలు నువ్వు మాట్లాడవు, అన్యాయమైన మాటలు మాట్లాడవు, అక్రమ సంపాదన ఉండదు నీ జీవితంలో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మేడగదిలో అప్పటి వరకు వారు భయపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారు ధైర్యముగా దేవుని ప్రకటించడం మొదలుపెట్టారు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ధైర్యము కలిగి ఉండి సువార్తను ప్రకటిస్తావు. నీ క్రియల ద్వారా, నీ మాట ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ యొక్క నడత ద్వారా పరిశుద్ధాత్మ దేవుని చూపిస్తావు. ఏ విధంగా ఉంటున్నాం? ఇంకా నువ్వు ఆత్మను పొందుకోలేదమ్మో, ఇంకా భ్రమపరిచే ఆత్మలో సాతానుడు గుప్పలను ఉన్నావమ్మో, జాగ్రత్త సహోదరి సహోదరుడా. వాక్యము వింటే మొదట నిన్ను బ్రతికిస్తుంది ఆ వాక్యం. రెండవదిగా ఆ వాక్యము పరిశుద్ధాత్మను పొందుకునేలాగా వాక్యము నీకు చేస్తుంది, కార్యము చేస్తుంది. కొర్నేలి ఇంటిలో వారందరూ కూడా వాక్యము చెబుతుంటే, పేతురు వాక్యము చెబుతుంటే వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. గల కారణం ఏమిటో తెలుసా? హృదయాన్ని తెరిచారు. వాక్యాన్ని విన్నారు. మొదట విన్న వాక్యాన్ని ధ్యానిస్తుండగా, పేతురు గారు వాక్యాన్ని బోధిస్తుండగా వారందరూ అన్యులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు. ఈరోజు పొందుకున్నావా? పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నావా? శక్తిని పొందుకున్నావా? జాగ్రత్త, దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. వాక్యం విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేమో. విన్న వాక్యము నీలో కార్యసిద్ధి కలుగ చేస్తుంది. మొట్టమొదట నీకు రక్షణనిచ్చి బ్రతికిస్తుంది. రెండవదిగా ఆత్మనిచ్చి నిన్ను జీవింపచేస్తుంది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మూడవదిగా ఏమి చేస్తుందయ్యానంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలియుండును. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లును కట్టుకుంటాడు. మూడవదిగా విన్న వాక్యం ఏమి చేస్తుంది? నీలో నాలోనికి వచ్చానంటే నీవు నీ దేహమును, నీ ప్రాణము, నీ ఆత్మను కట్టుకోవడము ప్రారంభిస్తావు. ఈ లోక పిల్లలే సరిగా కట్టుకోలేదని అంటావా? ఈ లోక పిల్లలు ఎక్కడే? నువ్వు కట్టుకోవాల్సింది మొదట ఆ యొక్క కార్యసిద్ధి కలిగజేసేది నీకు రక్షణనిస్తుంది. రెండవదిగా ఆత్మనిస్తుంది. మూడవదిగా విన్న వాక్య ప్రకారముగా పరిశుద్ధాత్మ పొందుకున్న ఆ శక్తి ప్రకారముగా నేను ఏమి చేయాలి తెలుసా? నీ యొక్క జీవితాన్ని నువ్వు కట్టుకోవడం ప్రారంభించాలి. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఇంకా కట్టుకోలేదండి నేను అంటావా? నువ్వు కట్టుకోకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళావు. ఇది వాక్యం.
దేవుడు మాట్లాడుతున్నారు. నేను మీకు గృహాన్ని కట్టేశాను అనలేదు ఆయన. నేను వెళుతూ ఉన్నాను, నా తండ్రి దగ్గర అనేక నివాస స్థలములు ఉన్నాయి. కట్టుకోవాల్సిన బాధ్యత నీది, నాదే. నువ్వు కట్టుకోవాలి వాక్యాన్ని. మూడవదిగా వాక్యముని వింటే ఆయన చేసిన కార్యసిద్ధి ఏమిటో తెలుసా? నీ జీవితాన్ని ఆయన కడతాడు, నీ బ్రతుకును ఆయన కడతాడు, నీ దేహమును పరిశుద్ధంగా కడతాడు, నీ దేహమును విశ్వాసంతో కడతాడు, నీ దేహమును అత్యధికమైన కృపలోనికి, స్వరూపంలోనికి వెళ్ళే వరకు ఆయన నిన్ను కడుతూ ఉంటాడు. ఆయన కట్టుకుంటున్నావా? దేవుడు అంటూ ఉన్నాడు, నేను వాక్యముతో నీ దేహాన్ని కడతాను, ఆత్మతో దేహాన్ని కడతానంటే నువ్వు కట్టుకునేదేంటి, నేను కట్టుకునేదేంటి? వడ్డానం అండి, చెవులీలండి, ముఖానికి ఫేస్ వాష్ అండి, పట్టీలండి. జాగ్రత్త. వాక్యం వింటూ ఉన్నావేమో, జాగ్రత్త. మూడవదిగా వాక్యము నీలోనికి వెళ్ళి ఏమి చేస్తుందో తెలుసా? ఆ వాక్యము నిన్ను కట్టడం ప్రారంభిస్తుంది. ఆ వాక్యము నేను ఏ విధముగా కడతాదో తెలుసా? ఒక పరిశుద్ధమైన గృహముగా ఆయన నిన్ను కట్టబోతూ ఉన్నాడు. రాహాబు వేశ్య మొదట రక్షణ కలిగి ఉంది, వాక్యాన్ని స్వీకరించింది, పరిశుద్ధాత్మను పొందుకుంది, తన గృహాన్ని కట్టుకోవడం ప్రారంభించింది. ఒక వేశ్య. ఈరోజు ఏ విధంగా మనం అంటున్నాం? కట్టుకుంటున్నావా నీ గృహాన్ని? కట్టుకోగలుగుతున్నావా? అందరూ పాపి అంటున్నారు జక్కయ్యని. ఈడవడరా పొట్టోడు, ఈడు పాపి, ఈడు 4 వంతులు తీసేసుకుంటూ ఉన్నాడు, ఈడు 10 వంతులు తీసేసుకుంటూ ఉన్నాడు, రకరకమైన అన్యాయం అక్రమములు చేస్తూ ఉన్నాడు. ఈడవడరా పాపి. దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఇంటికి నేను వెళ్ళవలసి ఉన్నదే. త్వరగా దిగాడు, వాక్యాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు, దేవునితో నడుస్తూ ఇంటికి వెళ్ళాడు. అంటూ ఉన్నాడు, నా గృహాన్ని నేను కట్టుకుంటాను, నా గృహాన్ని నేను కట్టుకుంటానయ్యా, నాలో ఉన్న అపవిత్రతనంతటిని నేను తీసివేస్తాను, నాలో ఉన్న అక్రమము అన్యమునంతటిని కూడా నేను ఏ విధముగా వచ్చిందో ఆ విధంగా నేను బయటికి పంపేస్తాను. గృహాన్ని కట్టుకున్నాడు. కట్టుకున్నావా గృహాన్ని? ఇంకా అపవిత్రతను ఇంకా పోగు చేసుకుంటున్నావేమో, ఇంకా అన్యాయమును పోగు చేసుకుంటున్నావేమో. నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ నడతల ద్వారా, నీ చేష్టల ద్వారా ఇంకా పోగేసుకుంటున్నావేమో. జాగ్రత్త. గృహాన్ని కట్టుకున్నాడు జక్కయ్య అంటూ ఉన్నాడు. జక్కయ్యని దేవుడు అంటూ ఉన్నాడు, నీవు అబ్రహాము కుమారుడివే, నీ ఇంటికి రక్షణ. వాక్యము కార్యసిద్ధి. జక్కయ్యను మార్చివేసింది, రాహాబును మార్చివేసింది. ఒక గృహాన్ని కట్టుకోవడానికి, ఆత్మీయ గృహమును కట్టుకోవడానికి వారిద్దరిని తయారు చేసింది ఏమిటనంటే దేవుని వాక్యము. కట్టుకున్నావా? ఇంకా పునాదిలోనే ఉన్నదేమో నీ ఆత్మీయ జీవితము, ఇంకా ఫౌండేషన్లోనే ఉన్నదేమో, ఇంకా గోడలో లేగలేదేమో, ఇంకా నీ యొక్క దేహము ఇంకా దేవుని యొక్క ఇదిగో సాధువైన మృదువైన అలంకారముల చేత ఇంకా నువ్వు అలంకరింపబడలేదేమో. జాగ్రత్త. అలంకరింపబడ్డవారి, కట్టుకున్నవారి రాజు పిలుస్తాడు. జాగ్రత్త. ఎస్తేరు అలంకరించుకుంది, గృహాన్ని కట్టుకుంది. ఎస్తేరు అంటూ ఉన్నాడు, నేను నిన్ను కోరుకున్నాను, రాజదండం చూపించాడు. ఇంకా నువ్వు కట్టుకోలేకుండా ఇంకా ఈ లోకాశలతో కట్టుకుంటున్నావేమో, ఈ లోక తలంపులతో కట్టుకుంటున్నావా? ఇంకా వెండి బంగారము రకరకాల ఆశలతో విలువైన వస్త్రములతో కట్టుకుంటున్నావేమో. వాక్యము వింటే ఏమి జరుగుతుంది? మొదట కార్యసిద్ధి. ఏమిటి కార్యసిద్ధి అని అంటే నీకు రక్షణనిచ్చి ఆయన బ్రతికిస్తాడు. రెండవదిగా ఆత్మనిచ్చి నిన్ను జీవింపజేస్తాడు. మూడవదిగా నిన్ను ఒక పరిశుద్ధమైన గృహముగా ఆయన కట్టడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నాలుగవదిగా చూద్దాం, లూకా సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చదవండి తల్లి. వాక్యం ఏమి చేస్తుంది అని అంటే ఆయన మాట్లాడుతున్నారు.
లూకా సువార్త 8వ అధ్యాయం 8వ వచనం చదవండి తల్లి. మరికొన్ని చదువమ్మా. మంచి నేలను పడెను, మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక ప్రవక్త కాదు చెప్పింది అక్కడ, శిష్యులు కాదు చెప్పింది అక్కడ, సాక్షాత్తు దేవాది దేవుడే మాట్లాడుతున్నాడు. మామూలుగా చెప్పలేదు ఆయన. లేఖనము సెలవిస్తుంది, బిగ్గరగా చెప్పాను, బిగ్గరగా కేక వేశాడు, బిగ్గరగా అరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నా వాక్యము వింటే మీరు కార్యము జరుగుతుంది. ఏమిటి కార్యం అంటే, ఒకటి 30 ఒకటి 60 ఒకటి 100 మీరు ఫలిస్తారు. ఫలించావా? ఫలించగలుగుతున్నావా? ఫలించలేదు అని అంటే విన్న వాక్యము త్రోవ పక్కన పడిపోతుంది, దుష్టుడు ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాడు. వాక్యము ఎక్కడ పడుతుందో తెలుసా? రాతి నెలలో పడుతుంది. అవి సరిగా నీరు లేక ఫలించలేకపోతున్నాయి. ఒకటి మంచి నెలలో పడుతుంది. హైకిక విచారం ఈ లోకాశ్చర్యం ఉండి ఆ ముళ్ళు అణిచివేస్తున్నాయి. జాగ్రత్త. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను గారు మాట్లాడుతున్నారు, ఓ సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను ఏ విధముగా తప్పించుకోవాలంటే ఒకటి రక్షణ పొందాలి, రెండవదిగా పరిశుద్ధాత్మను పొందాలి, మూడవదిగా ఫలించే అనుభవంలోనే ఉండాలి. ఆయన అంటూ ఉన్నారు, నేను నీటిలో బాప్తిసం ఇస్తున్నా, నా వెనక వచ్చేవాడు అగ్నిలోనూ ఆత్మలోను బాప్తిసం ఇస్తాడు. అప్పుడు నీవు ఫలిస్తావు. ఫలించకపోతే గొడ్డలిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రక్షణ పొందేస్తే పరలోకం అనుకుంటున్నావు సహోదరుడా? ఎందుకు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు? ఎందుకు నీకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు? ఎందుకు వాక్యాన్ని నీకు బోధిస్తూ ఉన్నాడంటే, నీలో ఆయన ఒకటి కోరుకుంటూ ఉన్నాడు, ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. ఫలించగలుగుతున్నావా? అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నేను దేవుని పోలి నడుచుకుంటూ ఉన్నాను, మీరు నన్ను పోలే నడుచుకోండి. ఫలింపు అది. ఆయన స్వరూపంలోనికి మారిపోవడం మనం ఫలింపు. ఆయన రూపంలోనికి మారిపోవడమే, ఆయన నడకల్లోనికి మనం వెళ్ళిపోవడమే ఎంతవరకు ఫలించారంటే, అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, ఓ ప్రపంచమా, ఓ అన్ని సంఘముల విశ్వాసులారా, నేను దేవుని స్వరూపంలోనికి మార్చబడ్డాను, ఆయన రూపంలోనికి మార్చబడ్డాను, నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను, నన్ను పోలు మీరు నడుచుకోండి. ఫలింపు. నీలో ఫలింపు ఉన్నదా? ఇంకా లోతు భార్య వల్ల ఆగిపోయి వెనక చూస్తున్నావేమో. ఓ సహోదరుడా, వాక్యము నీలోనికి 4వదిగా ఫలింప చేస్తుంది. ఫలించడము నీ చేతిలో, నా చేతిలో ఉన్నది. వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకుందాం. ఫలింపు అనేది ఎవరు ఫలిస్తారో తెలుసా? చెట్టు ఫలిస్తుంది. చెట్టు అనగా నీవు నేనే. ఫలించవలసిన బాధ్యత నీ దగ్గర, నా దగ్గర ఉన్నది. ఫలించవలసిన ఆ యొక్క విధి నీ దగ్గర, నా దగ్గర ఉన్నది. వరాలము ఆయన చేతుల్లో ఉన్నాయి. నువ్వు నేను చేసే ప్రార్థన ఏంటి? నాకు వరం ఇయ్యనాయనా, నాకు ప్రవచన వరం ఇయ్యనాయనా, నాకు రోగముల మీద అధికారం ఇయ్యనాయనా, నాకు బుద్ధివాక్యం జ్ఞానవాక్యం ఇయ్యనాయనా. ఎప్పుడు ఇస్తాడైనా? నీలో ఫలాలను చూసి అప్పుడు ఇస్తాడైనా. నువ్వు ఫలించకుండా ఆ చెట్టు మోడిబారిపోతే, ఆ చెట్టు మరుగుజ్జు స్థితిలో ఉంటే, ఆ చెట్టు ఎండిపోతూ ఉంటే, ఆ చెట్టు దేవుని మోసం చేస్తూ ఉంటే నీలో వరాలు రావు. వరాలు పక్కన పెట్టు. ఆయన అంటూ ఉన్నాడు, మొదట ఫలించలేని ప్రతి చెట్టును వేరు చేసి, పోగు చేసి అగ్నిలో పాడేస్తాడు. వాక్యాన్ని గ్రహించు తల్లి, వాక్యాన్ని గ్రహించు. ఫలించగలుగుతున్నావా? చెప్పగలవా నీ భర్తతో? చెప్పగలవా నీ బిడ్డలతో? చెప్పగలవా గ్రామస్తులతో? నేను దేవుని పోలి నడుచుకుంటున్నానని చెప్పగలవా? సాక్ష్య జీవితం కలిగి ఉందా? వరాలు ఎప్పుడు పొందుకుంటావు?
రక్షణ పొందినప్పుడు. ఎప్పుడు పొందుకుంటావు? ఆత్మతో నడిపింపబడుతున్నప్పుడు. ఎప్పుడు పొందుకుంటావు? నువ్వు పరిశుద్ధమైన ఆలయంగా కట్టబడుతున్నప్పుడు. అప్పుడు నీవు ఫలిస్తావు. ఫలించేటప్పుడు ఆయన వరాలు నీకు ఇస్తాడు. ఇవేమి గ్రహించుకో, పట్టించుకో. నోరు తెరిస్తే వరాలు వరాలు వరాలు. వాక్యాన్ని గ్రహిందాం. ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తావో తెలుసా? ఆయన అంటూ ఉన్నారు, వాక్యము నీలో ఉన్నప్పుడు. హల్లెలూయా. అందుకే కీర్తనకారులు మాట్లాడుతున్నాడు, ఆ యొక్క దివారాత్రముల వాక్యము ధ్యానించువాడు ధన్యుడు, అతను నీటి వారన నాటబడిన మొక్కవై దినదినము ఫలాలు ఇస్తుందట. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు దినదినము వాక్యము చదువుతుంటే, నువ్వు దినదినము పరిశుద్ధతలో ఉంటే, దినదినము విశ్వాసములో ఉంటే, దినదినము పరిశుద్ధతలో ఉంటే నీవు ఫలిస్తూ ఉంటావు. ఫలించగలుగుతున్నావా? మూడు బారిపోయావా? ఫలించలేని ప్రతి తీగ వేరు చేయబడి నీ కోసము, నా కోసము, ఫలించలేని ప్రతి ఒక్కరి కోసము అగ్ని చూస్తుంది. జాగ్రత్త. 5వదిగా ముగించుకుందాం. ఏమిటి మొట్టమొదటి అంటే, నీలోనికి వాక్యము వెళ్ళినప్పుడు, నీ ప్రాణములోనికి, నీ దేహంలోనికి, నీ హృదయంలోనికి వాక్యం వెళ్ళినప్పుడు ఆయన కార్యసిద్ధి కలిగజేస్తాడు. ఏమిటి మొట్టమొదటి కార్యసిద్ధి అంటే, నీకు రక్షణనిచ్చి బ్రతికే యోగ్యతనిస్తాడు. రెండవదిగా కార్యసిద్ధి ఏమిటనంటే, నీకు పరిశుద్ధాత్మనిచ్చి జీవింపజేస్తాడు. ఏమిటి కార్యసిద్ధి అంటే, నిన్ను పరిశుద్ధమైన ఒక గృహముగా కడతాడు. నాలుగవదిగా ఏమిటంటే, నిన్ను ఒక ఫలించే సంఘములో, ఒక ఫలించే ఆ వృక్షము కింద ఆయన నిన్ను ఫలభరితముగా ఆయన తయారు చేస్తాడు. హల్లెలూయా. 5వదిగా ఏమిటయ్యానంటే, నిర్గమకాండము 19వ అధ్యాయం 5వ వచనము చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగును. చప్పట్లు కొట్టే దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్వకీయ సంపాద్యమట. సకల దేశములలో, ఈ సకల ఖండాలలో, ఈ సకల స్త్రీలలో, ఈ సకల పురుషులలో, ఈ సకల సంఘాలలో నీవు నేను ఏ విధముగా ఉంటామనంటే, ఆయన స్వకీయ సంపాద్యముగా మనము మారిపోతాం. అంటే ఆయన బిడ్డలుగా మారిపోతాం. ఆయన కుమారులు కుమార్తెలుగా మారిపోతాం. ఆయన వారసులుగా మనము మారిపోతాం. ఎక్కడో మోయాబులో పుట్టింది రూతు. దేవుడు అంటే ఏటో తెలీదు. దేవుని సంఘములోనికి వచ్చింది. సంఘములోనికి వచ్చిన తర్వాత బోయాజు మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. చూడండి తల్లి. రూతు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం చదవండి తల్లి. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బోయాజు మొట్టమొదట రూతుతో మాట్లాడుతున్నాడు. తల్లి, నా మాట విను. నా మాట వింటే నీవు నా దానివి అయిపోతావు. నువ్వు నా మాట వింటే నేను నిన్ను విడిపిస్తాను. మాట విన్నది అనుసరిస్తూ ఉంది ఆమె. ఆ యొక్క బోయాజు స్వకీయ సంపాద్యం అయిపోయింది, భార్య అయిపోయింది. గల కారణం ఏమిటంటే, బోయాజు మొదట మాట్లాడుతున్నాడు, ఓ కుమారి నా మాట విను. దేవుని మాట వింటే నిర్గమ కాండములైన మాట్లాడుతున్నారు. నా మాట విని గైకొని దాని ప్రకారంగా నడిస్తే సకల జనులలో నీవు నాకు స్వకీయ సంపాద్యం అయిపోతావు. అనేక మంది పనివారు ఉన్నారు బోయాజు పొలములో. కానీ రూతు మాట వినడం వల్ల ఆ యొక్క బోయాజుకు భార్యగా నిలబడిపోయింది, భార్యగా మారిపోయింది. బోయాజు అంటూ ఉన్నాడు, రూతు నా భార్య అంటూ ఉన్నాడు. ఆ యొక్క రూతుని నేను విడిపించాను, ఆ రూతును నేను రక్షించాను, ఆ రూతుకు నేను ఆత్మనిచ్చాను, ఆ రూతుకు నేను వివాహం ఆ యొక్క పరిశుద్ధముగా ఆ జీవితాన్ని కట్టాను. ఒకప్పుడు కట్టుకోలేదు, రిక్తురాలుగా ఉన్నది, నేను కట్టాను. ఆ యొక్క సంఘములో మాట విని ఆమె ఫలిస్తూ ఉంది.
చివరికి బోయాజు అంటూ ఉన్నాడు, ఎవరు విడిపించకపోతే నేను నిన్ను విడిపించి నా భార్యగా నేను స్వీకరిస్తా. ఎవరు ఈ పరమ బోయాజు అంటే దేవాతి దేవుడు. ఈరోజు ఆయన వాక్యము వింటే ఆయన భార్యగా నీవు మారిపోతావు, స్వకీయ సంపాద్యముగా నువ్వు మారిపోతావు. ఆయన అంటూ ఉన్నాడు, పెండ్లి భార్యగా నువ్వు మారిపోతావు, ఆయన ఆస్తిగా మారిపోతావు, ఆయన స్వాస్థ్యముగా మారిపోతావు, ఆయన సింహాసనము పక్కన కూర్చుండే పెండ్లి భార్యగా నువ్వు మారిపోతావు. ఎప్పుడు ఆయన వాక్యము విన్నప్పుడు, ఎప్పుడు ఆయన వాక్యానికి స్థానం ఇచ్చినప్పుడు, ఎప్పుడు ఆయన వాక్యానికి హృదయము తెరిచినప్పుడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో మాట్లాడుతున్నాడు, వాక్యము శక్తి కలది, వాక్యము జీవము గలది, ప్రాణ ఆత్మ దేహములను మూల్గులను హృదయములోనికి తలంపులోనికి ఆలోచనలోనికి అది దూరుచు విభజించి అది పరిశీలించి పరిశోధించి కార్యసిద్ధి కలుగ చేస్తుంది. ఒకటి కార్యసిద్ధి నీకు రక్షణనిచ్చి బ్రతికిస్తుంది, రెండవదిగా ఆత్మనిచ్చి జీవింపచేస్తుంది, మూడవదిగా పరిశుద్ధమైన గృహముగా నిన్ను అది కడుతుంది, నాలుగవదిగా ఫలించి అనుభవంలోనికి అది తీసుకువెళ్తుంది, ఐదవదిగా స్వకీయ సంపాద్యముగా దేవాతి దేవునికి అది ఏర్పాటు చేస్తుంది. ఇది వాక్యం. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, మందిరములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకుంటే శ్రేష్టము నీకు కలుగుతుంది. ఏమిటి ఆ శ్రేష్టం అనంటే, రెండవ రాకడలో ఆయన నిన్ను పెండ్లి భార్యగా నిన్ను మధ్యాకాశానికి వచ్చి పిలవబోతూ ఉన్నాడు. మధ్యాకాశం వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ 1000 సంవత్సరములు విందులో పాల్గొనిన తర్వాత ఆయన నిన్ను ఒక భార్యగా ఆయన నిన్ను వివాహము చేసుకోబోతున్నాడు. వింటున్నావు వాక్యాన్ని? గ్రహించగలుగుతున్నావా? ఎందుకు ఇంకా పాపము చేస్తున్నాం? ఎందుకు ఇంకా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేకపోతున్నాం? ఎందుకు పరిశుద్ధంగా నీ గృహాన్ని ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోతున్నావు? ఎందుకు ఇంకా ఫలించలేకపోతున్నావు? ఎందుకు ఇంకా ఆయన స్వకీయ సంపాద్యముగా మార్చబడలేకపోతున్నానంటే ఒకటి కారణం, వాక్యము వినడం లేదు, వాక్యానికి స్థానం ఇవ్వడం లేదు. సమూయేలు గారు మాట్లాడుతున్నాడు, బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనుట, క్రొవ్విటి వాటిని బలి అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. తల్లి, రక్షింపబడిపోయింది అనుకుంటున్నావేమో నీ జీవితాన్ని, ఆత్మ సంగతి ఏమి చేస్తావు? ఆత్మతోనే అయిపోయింది అనుకుంటున్నావేమో జీవితాన్ని, పరిశుద్ధమైన గృహాన్ని ఏమి చేస్తావు? పరిశుద్ధమైన గృహముగా కట్టబడిపోయాను సంతోషిస్తున్నావేమో, ఫలాల సంగతి ఏమి చేస్తావు? నేను ఫలించాను, బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో, ఫలించిన వాడు ఆయన స్వకీయ సంపాద్యము వరకు ఆ యొక్క తీర్చబడే వరకు నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటూ అంతము వరకు కాపాడుకున్నవాడే రక్షింపబడును. దేవుడు నీతో నాతో మాట్లాడాడు. తల్లి, విడవబడతావేమో జాగ్రత్త. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఎవరిని తీసుకువెళ్ళడానికి తెలుసా? ఆయన భార్యను తీసుకువెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. నీ ప్రవర్తన సరి చూసుకో. అందుకే సమూయేలు గారు మాట్లాడుతున్నాడు, ఓ యొక్క సౌలు మహారాజా ఆలోచించుకో, దేవుని సంతోషించే విధముగా ఆయన వాక్యమును ఆయన ఆజ్ఞలు గైకొన్నావా లేదా? ఒక్కసారి నీవు ఆలోచించుకో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆలోచించుకో తల్లి. రక్షణ నీ దగ్గర ఉందా? ఆత్మను పొందుకున్నావా? పరిశుద్ధమైన గృహముగా కట్టబడ్డావా? ఫలించే జీవితంలో సంగములో ఉన్నావా? ఆయన స్వకీయ సంపాద్యముగా మార్చబడ్డావా లేదా? ఆలోచించుకో. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము. తల్లి, రక్షింపబడిపోతే సరిపోతుంది అనుకుంటున్నావమ్మా? వాక్యం ఏమి చేస్తుందో నీలోనికి నాలోనికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యము కోసము, మందిరము కోసము, దేవుని యొక్క స్వరము కోసం ఆయన మాట్లాడుతున్నారు. సొలొమోను గారు మాట్లాడుతున్నాడు,
మందిరములోనికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకో, నీ హృదయాన్ని సరిచేసుకో తల్లి. 2 చేతులు పైకెత్తుదాం, 2 చేతులు పైకెత్తుదాము తల్లి. ఆయన స్వకీయ సంపాద్యముగా మారిపోవాలంటే నీలోని మొదట వాక్యము వెళ్ళాలి, నీ అంతరంగంలోనికి వాక్యము వెళ్ళాలి, నీ ప్రాణాత్మ దేహంలోనికి వాక్యము వెళ్ళాలి, నీ మూలుగులోనికి వాక్యము వెళ్ళాలి, నీ హృదయ అంతరంగంలోనికి తలంపులోనికి ఆలోచనలోనికి వాక్యము వెళ్ళాలి తల్లి. అప్పుడు ఆ వాక్యము నీకు కార్యసిద్ధి కలుగ చేస్తుంది తల్లి. హృదయాన్ని తెరువు, హృదయాన్ని తెరువు తల్లి, హృదయాన్ని తెరుద్దాం, హృదయాన్ని తెరుద్దాం. ఎన్నో వాక్యాలు విన్నావేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చిన్న పిల్లవాడికి మాట్లాడినట్లు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు తల్లి. ఎందుకో తెలుసా? నీవు ఆయన బిడ్డగా నువ్వు మార్చబడాలని. ఎందుకో తెలుసా? ఆయన కుమారులు కుమార్తెగా మార్చబడాలని తల్లి. రూతును బోయాజు అంటూ ఉన్నాడు, నా కుమారి నా మాట విను, నా మాట విను. నీ అత్త నా మాట వినలేదు, మోయాబుకు వెళ్ళిపోయింది, సమస్తము పోగొట్టుకుంది, రిక్తురాలైపోయింది తల్లి. నా మాట వింటే నీకు జీవము కలుగుతుంది, నా మాట వింటే నీకు ఆశీర్వాదము కలుగుతుంది, నా మాట వింటే ఆశీర్వాదము పొందుకుంటావు, నా మాట వింటే విడిపింపబడతావు, నా మాట వింటే నా పెండ్లి భార్య వలె నా పక్కన నిలబడతావని బోయాజు మాట్లాడుతున్నాడు. ఈరోజు పరమ బోయాజు అయిన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు దేని చేత బంధింపబడిపోయావు? దేవుని యొక్క బెత్లెహేమును విడిచి దూరముగా మోయాబులోనికి వెళ్ళిపోయావా? 2 చేతులు పైకెత్తు. రూతు మాట్లాడుతుంది, అయ్యా నీ జనమే నా జనమయ్యా, అయ్యా నువ్వెక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నువ్వెక్కడ చనిపోతావో, నువ్వేది తింటావో నేను అదే తింటాను. సిద్ధమైంది తల్లి, మోయాబును విడిచింది, బెత్లెహేములోనికి వచ్చింది తల్లి. రక్షణను పొందుకుంది, ఆత్మను పొందుకుంది, పరిశుద్ధమైన సంఘములో పరిశుద్ధ జీవితముగా కట్టబడింది, ఫలాలు ఫలించడం మొదలుపెట్టింది. బోయాజు యొక్క స్వకీయ సంపాద్యముగా ఒక భార్య వలె మారిపోయింది తల్లి. ఏ విధముగా ఉంటున్నావు? ఇంకా నువ్వు ఏ విధముగా ఉంటున్నాము తల్లి? ఏ విధముగా నిలబడాం? దేవుడు నిన్ను చూసి సంతోషిస్తూ ఉన్నాడా? దుఃఖపడుతున్నాడా? దేవుడు సౌలు మహారాజుతో మాట్లాడుతున్నాడు, ఇదిగో సమూయేలును పంపించి మాట్లాడుతున్నాడు. ఆలోచించుకో సౌలు మహారాజా, నీకు అభిషేకాన్ని ఇచ్చాను, నీకు శక్తిని ఇచ్చాను, నీకు బలాన్ని ఇచ్చాను, ఒక ఉన్నతమైన ఇదిగో సింహాసనాన్ని నీకు ఇచ్చాను. కానీ నా మాట వినడానికి అవకాశం ఇవ్వడం లేదు, నా మాటను గైకొనడం లేదు. అమాలేకుల మాట వింటున్నావు, జాగ్రత్త, ఆలోచించుకొని మాట్లాడుతున్నాడు తల్లి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా ఉంటున్నావు? అనేక వాక్యాలు వింటున్నావు. రక్షణ పొందవు మంచిదే, ఆత్మ పొందుకున్నావు మంచిదే. ఇంకా నీ జీవితము పరిశుద్ధముగా కట్టబడుతుందా? పరిశుద్ధమైన గృహముగా నీ ఆత్మ కట్టబడుతుందా? ఇంకా ఫలించి అనుభవంలోనికి వస్తున్నావా? ఇంకా ఆయన పెండ్లి భార్య వలె రూపాంతరంలోనికి వచ్చావా? ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డావా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మార్పు చెందాలి, మార్పు చెందాలి. ఎంతకాలము మార్పు లేని జీవితాలు జీవిస్తాం? ఎంతకాలము మార్పు లేని బ్రతుకులు జీవిస్తాము తల్లి? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు తల్లి. శుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తల్లి. వృధా చేస్తున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చెట్టును నరికివేసాయి, చెట్టును నరికివేసాయి. గల కారణము, ఐగుప్తు నుంచి నేను తీసుకువచ్చాను, శ్రేష్టమైన భూమిలో నేను నాటాను, కానీ నాకు నచ్చిన ఫలాలు అక్కడ కనబడడం లేదు. నా ఆకలిని నా దాహమును తీర్చే ఫలాలు అక్కడ కనబడడం లేదు. భూమి వ్యర్థమైపోతుంది, సమయం వ్యర్థమైపోతుంది. నా రూపంలోనికి అది ఇంకా మార్చబడలేదు, నా స్వరూపంలోనికి ఇంకా అది మార్చబడలేదు. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 2 చేతులు పైకెత్తుదాం. వాక్యం విని వెళ్ళిపోతున్నావా సహోదరి? వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? వాక్యాన్ని గై కొనడం లేదా? దేవాతి దేవుణ్ణి అడుగు, దేవాతి దేవుణ్ణి అడుగు తల్లి, దేవాతి దేవుణ్ణి అడుగు. 2 చేతులు పైకెత్తుదాం. పరిశుద్ధుడా,
పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఒక చంటి పిల్లవాడి వలె బోధించినందుకు వందనాలు ప్రభువా. నీ స్వరము నా గుండెలోనికి ఇదిగో నేను ఆహ్వానిస్తున్నాను ప్రభువా. కార్యము జరిపించు నాయనా, కార్యము జరిపించు నాయనా, కార్యశుద్ధి కలుగ చేయి నాయనా. నన్ను రూపాంతరంలోనికి మార్చు ప్రభువా, నీ స్వరూపంలోనికి మార్చు ప్రభువా, నీ సన్నిధానంలోనికి నన్ను చేర్చు ప్రభువా. నోరు తెరుద్దామా తల్లి, నోరు తెరుద్దామా, నోరు తెరుద్దామా, నోరు తెరుద్దామా. ఆయన నిన్ను రక్తమునిచ్చి కొన్నాడు తల్లి, విలువైన రక్తమునిచ్చి కొన్నాడు. ఆయన సొత్తువు నీవు, ఆయన సొత్తువు నీవు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నా సొత్తు వారు, నా జనాంగము వారు, నా జనాంగము వారు, నేను ఏర్పాటు చేసుకున్న కోరుకున్న మనుషులు వారు. బిలాముతో మాట్లాడుతున్నాడు దేవాతి దేవుడు, మాట్లాడుతున్నాడు. వారు నా జనాంగము, వారు ఆశీర్వదింపబడిన బిడ్డలను మాట్లాడుతున్నారు తల్లి. ఈరోజు ఏ విధముగా ఉంటున్నావు, ఏ విధముగా కనబడుతున్నావు తల్లి, ఏ విధముగా కనబడుతున్నావు? రెండు చేతులు పైకెత్తి, అయ్యా నన్ను మార్చు ప్రభువా, అయ్యా కార్యసిద్ధి కలిగి చేయి ప్రభువా. అయ్యా వేశ్యైన రాహాబును మార్చావు కదా, ఇదిగో పాపైన జక్కైన మార్చావు కదా, మోయాబురాలైన రూతును మార్చావు కదా పరిశుద్ధాత్మదేవా. హింసకుడు, దోషకుడును, హానికరుడైనా ఇదిగో అపోస్తలుడైన పౌలు గారిని మార్చావు కదా ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నీ రూపంలోనికి మార్చు ప్రభువా, నీ స్వరూపంలోనికి మార్చు ప్రభువా. నీ పెండ్లి భార్య వలె నన్ను మార్చు ప్రభువా, నన్ను అలంకరించు ప్రభువా. నోరు తెరుద్దాము, నోరు తెరుద్దాము తల్లి. ఆయన మాట కోసం మాట్లాడుతున్నాడు. ఆయన మాట జీవము గలది, ఆయన మాట శక్తి కలది, ఆయన మాటలో శక్తి ఉన్నది తల్లి, ఆయన మాటలో ప్రభావం ఉన్నది, ఆయన మాటలో మహిమ ఉన్నది. హృదయాన్ని తెరిస్తే, రెండు చేతులు పైకెత్తితే ఆయన శక్తిని పొందుకుంటాం, ఆయన బలాన్ని పొందుకుంటాం, ఆయన రూపాన్ని పొందుకుంటాం, ఆయన ఆత్మను పొందుకుంటాం, ఆయన వరములను పొందుకుంటాం. శుద్ధుడా బారాన షందరా హోదిరియార కంబరిన షందరియా. నీ రూపంలోనికి నన్ను మార్చు ప్రభువా, నీ స్వరూపంలోనికి నన్ను మార్చు ప్రభువా. నేను కురూపిగా ఉంటున్నాను ప్రభువా, నీకు నచ్చే విధముగా నేను ఉండడం లేదు ప్రభువా, నువ్వు మెచ్చే విధముగా ఉండడం ప్రభువా. నీ అందము నాలో లేదు ప్రభువా, నీ స్వరూపము నాలో లేదు ప్రభువా, నీ సొగసు నాలో లేదు ప్రభువా, నీ రూపము నాలో లేదు ప్రభువా. నీ రూపంలోనికి మార్చు ప్రభువా, నీ అందములోనికి మార్చు ప్రభువా. ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ వాక్యానికి స్థానం ఇస్తూ ఉన్నాను ప్రభువా, నీ జీవము గల మాటలకు స్థానం ఇస్తున్నాను ప్రభువా.